నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై నిరసనలో భాగంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కేవలం టీ తాగే అంత సమయంలోనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటికీ తమకు ఆ హామీని తీర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు నిరసనలు ఆపేది లేదని హెచ్చరించారు. సీఎం గారు ఇచ్చిన హామీని సీఎం గారు ఇచ్చిన హామీని ఉద్యోగులు నిర్మల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిరవధిక సమ్మెను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మానవారంగా ఏర్పడి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేమందరం కూడా గత 15-20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో ఉద్యోగులు పనిచేస్తున్నాము. మరి విద్యాశాఖలో ఎంతో కీలకంగా మా బాధ్యతల్ని నిర్వహించడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వము మా సమస్యల్ని గుర్తించలేకపోయింది. కానీ గత సంవత్సరము మేము 29 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు మరి పిసిసి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించి మా యొక్క సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 రోజుల్లోపే పరిష్కరిస్తామని మా యొక్క సమస్యలు పెద్ద తీర్చలేని సమస్యలు ఏమీ కావు, మరి మేమందరము ఛాయ్ తాగే లోపల టీ తాగే లోపు మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు మాకు హామీని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేమందరం కూడా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వారిని కోరుతూ ఉన్నాము. పరీక్ష ద్వారా ఎన్నికయి అలాగే రోస్టర్ ద్వారా అపాయింట్ అయ్యి రెగ్యులర్ చేయడానికి అన్ని విధాలుగా అర్హత సాధించి ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.